సార్ ముందుగా మనం చిట్టిబాబు గారితో మాట్లాడదాం. నమస్తే సార్ చిట్టిబాబు గారు. నమస్తే చిట్టిబాబు గారు, ఓజీ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా మీద భారీ హైప్ ఉన్నమాట మీకు కూడా తెలుసు, ఒక సినీ ప్రొడ్యూసర్గా. కానీ ఇంతటి భారీ హైప్ ఉన్న మూవీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు అమ్ముడైన తర్వాతే మల్టీప్లెక్స్లు పెట్టాలంటూ నిర్మాత, అదేవిధంగా ఆయనే డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి ఒక పర్సన్ ఉన్నారని వార్తలు వస్తున్నాయి. దీనిలో వాస్తవం ఉందంటారా? సినిమా ఓజీ సినిమా దానికి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయితే పెద్ద హిట్ అవుద్ది. రీచ్ అవ్వకపోతే హరియర్ అవైలబుల్ అవుద్ది. ఎక్స్పెక్టేషన్ ఈ సినిమాకి ఉంది. ట్రైలర్ బాగుంది. ట్రైలర్ మీద మంచి ఒపీనియన్ వచ్చింది. అవి అందరూ ప్రొడ్యూసర్ ఎవరో ఒకళ్ళన్నది ఇది ఉన్నదానికి బాగున్నదానికి సాఫీకే ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ సినిమా ఏ రచ్చ లేకుండా రిలీజ్ అవుతున్న సినిమా అవనేయండి. అది ఒక ఆనవాయితీ లాగా పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఏదో ఒక అలరి, ఏదో ఒక నా సినిమా ఆపాలని వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, ఈ కమెంట్లు, ఈ అనవసరపు హడావిడి కన్నా శుభ్రంగా ఏ గొడవ లేకుండా రిలీజ్ అవుతుంది. ప్రజల్లో మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే అది ఒక పవన్ కళ్యాణ్ కోసం కాదు. ఇలాంటి సినిమా ఇంత పెద్ద సినిమాలకు దెబ్బ ఆడకపోతే ఇండస్ట్రీకి దెబ్బ. ఆడితే ఒక ప్రొడ్యూసర్, ఎగ్జిబ్యూటర్, డిస్ట్రిబ్యూటర్ ఎంతో మంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు ఈ సినిమాకి ఇన్ని కోట్ల మీద. అది సక్సెస్ అయితే ఆ డబ్బు రొటేషన్ వస్తుంది, వెళ్ళి డబ్బు మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చింది. ఏదైనా దెబ్బతింటే ఆగిపోద్ది, డబ్బు రొటేషన్ ఆగిపోద్ది. కనుక ఈ సినిమా ఆడాలని కోరుకుంటున్నాం. లక్కీగా ట్రైలర్ చూస్తా ఉంటే అందరూ కామన్ గా అందరికి నచ్చింది, అందరికి బాగుంది అనిపించింది. ఎలా ఉందో ఇప్పుడు థియేటర్ లో తెలిసిపోతుంది. థియేటర్ లో ప్రజలు దాన్ని ఎక్స్ట్రాడినరీ అంటారా, బాగుందంటారా, పర్వాలేదంటారా, రాబోయే కాలంలో ఒక 6 గంటల్లో తెలిసిపోద్ది కదా. ఇవాళ నైట్ షోనే ఉంది కదా. అసలు బేసిక్ గా ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అని కాదు, అసలు సినిమాలు టికెట్లు బ్లాక్ లో అమ్మితే పోలీసులు జైల్లో పెడతారు. మరి అలాంటప్పుడు బెనిఫిట్ షో అంటే ఏంటి? బెనిఫిట్ షో అంటే బ్లాక్ మార్కెట్ లో అమ్మటం కాదా? బ్లాక్ మార్కెట్ లో అమ్ముకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుందా? ఇది ఈ హీరో గారు ఫస్ట్ లిస్ట్ లో ఉన్న 7 హీరోల సినిమాలు ఇదే దందా జరుగుతుంది. ఏ హీరో సినిమా అది చిరంజీవి, బాలకృష్ణ కాడ నుంచి, మహేష్ బాబు, రామ్ చరణ్ కాడ నుంచి, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ కాడ నుంచి పవన్ కళ్యాణ్ దాకా 7 అంటే కమర్షియల్ గా మార్కెట్ రేట్లు బిజినెస్ ను బట్టి 7 కూడా వీళ్ళకి బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికి ప్రతి ప్రొడ్యూసర్ ఏ తప్పు, నైతికం కాదు. ఇది ఏ హీరో పాయింట్ కాదు. ఇక్కడ హీరో వెళ్ళి నాకు రేట్లు పెంచమని అడగడు, ప్రొడ్యూసర్లే వెళ్ళి అడుగుతారు. ఈ ప్రొడ్యూసర్లు మేము ఖర్చు పెట్టామోహో అని అంటారు. ఎవరి కోసం ఖర్చు పెట్టారు? ప్రేక్షకుల కోసం ఖర్చు పెట్టారా? సమాజం కోసం? వ్యాపారం ఉంది కనుక ఖర్చు పెట్టారు. గతంలో ₹1,00,00,000 బిజినెస్ ఉన్నప్పుడు 80 లక్షల దాకా ఖర్చు పెట్టేవారు. ఇవాళ 100 కోట్ల బిజినెస్ ఉంది, 80 కోట్ల దాకా ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టే ఇది గతంలో ఆంధ్ర తెలంగాణ దాడితే తెలుగు సినిమా లేదు. ఇవాళ కర్ణాటక ఏంటి, గుజరాత్ ఏంటి, ఎక్కడికో విదేశాలు వెళ్ళిపోయింది. సో మార్కెట్ పెరిగింది. మార్కెట్ పెట్టినప్పుడు ఖర్చు పెడుతున్నారు. మేము ఖర్చు పెట్టాము ఇవ్వండి అనే దాంట్లో అసలు అర్థం ఉందా? అంటే ఎవడన్నా ఖర్చు పెట్టకుండా చక్కటి తక్కువ ఖర్చులో మంచి సినిమా తీస్తే వాడికి తగ్గిస్తారా రేట్లు? ₹150 టికెట్లు ₹50 ఇస్తారా? ఇవ్వరు కదా. ఇది ఏమి లాజిక్? ఇది మేము ఖర్చు పెట్టాము ఇవ్వండి అని వాళ్ళు అడుక్కుంటాము. ఈ ప్రభుత్వాలు అడుక్కుంటా ఉంటే ఈ ప్రభుత్వాలు ఒక బయట ఒకటి ప్లే అవుతుంది, తర్వాత మాట్లాడతాం. మీరు బయట చూద్దాం.